హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పేమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఇంతవరకు ఎవరికైతే వాళ్ళ ఖాతాలో జమ కాలేదో వాళ్ళందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. సో త్వరలోనే ఆ నిధులని విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక సమావేశంలో అయితే తెలియజేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు 1 by 1 అయితే తెలియజేస్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అదేవిధంగా చాలామంది కామెంట్లో మేము గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అనేది అడుగుతున్నారండి. తల్లికి వందనం పేమెంట్ పడిన వాళ్ళు కేవలం ఈ 2 కారణాలతో ఎవరికైతే పేమెంట్ అనేది ఇంకా పడలేదో వాళ్ళు మాత్రమే గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అండి. సో వాళ్ళు ఎవరు అనేది కూడా నేను చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే నిన్నటి రోజున మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక సమావేశంలో అయితే పాల్గొనడం జరిగిందండి. ఆ సమావేశం ద్వారా అయితే మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ దరఖాస్తులకు మంత్రి నారా లోకేష్ గారు అయితే ఆమోదం తెలిపారు. విద్యాశాఖ సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న 325 కోట్లు రిలీజ్ చేసి ఫైల్ పైన అయితే సంతకం చేయడం జరిగిందండి. సో ఎవరికైతే ఇంకా పేమెంట్ అనేది పడలేదో వాళ్ళందరికీ నిన్నటి రోజు నుంచి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో 325 కోట్లు అయితే మంత్రి నారా లోకేష్ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫైల్ పైన కూడా సంతకం అనేది పెట్టడం జరిగిందండి. సో ఎవరికైతే పేమెంట్ అనేది ఇంకా పడలేదో వాళ్ళ బ్యాంక్ ఖాతాలకి ఆల్రెడీ జమ అవుతూ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీకైతే. సో అదేవిధంగా దీంతో త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నట్లయితే సమాచారం అండి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అనేవి కూడా వెంటనే విడుదల చేయాలని ఆయన అయితే ఆదేశించినట్లయితే సమాచారం. సో ఈ విధంగా ఒక సమావేశంలో ఆయన తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ అనేది పడలేదో వాళ్ళందరికీ త్వరలోనైతే ఖాతాలో జమ అవుతుందండి. నిన్నటి రోజునైతే నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఫైల్ పైన అయితే సైన్ చేయడం జరిగింది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది ఇంకా కామెంట్లు అడుగుతున్నారండి. సో ఏంటంటే మాకు అండర్ ప్రాసెసింగ్ అనేది చూపించడం జరుగుతుంది, పేమెంట్ పడుతుందా లేదా అనేది అడగడం జరుగుతుంది. సో అండర్ ప్రాసెసింగ్ ఉండే వాళ్ళకి కూడా పేమెంట్ అనేది పడుతుందండి. సో ఈ పెండింగ్ బిల్లులు అనేవి అయ్యానండి. సో ఎవరికైతే అండర్ ప్రాసెసింగ్ టు బీ పేడ్ అనేది ఉంటుందో వాళ్ళకి కూడా అమౌంట్ అనేది జమ అవుతుంది. సో నిన్నటి రోజున 325 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరికైతే ఇంకా పడలేదో అర్హత కలిగి ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా జమ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన సమాచారం అండి. సో ఏంటంటే ఎవరైతే ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఆ ఫ్రీ సీట్ వచ్చిన స్కూల్లో జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకి తల్లికి వందనం అమౌంట్ పడదు అనైతే మొన్నటి వరకు సమాచారం అయితే ఉండిందండి. సో దాన్ని బేస్ చేసుకొని నేను కూడా చాలా వీడియోస్లో ఆర్టీ యాక్ట్ కింద ఎవరైతే ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఉంటారో వాళ్ళకి అమౌంట్ పడదు అని చెప్పాను. సో ఒక వ్యక్తి అయితే కామెంట్లో చెప్పడం జరిగిందండి. సో ఏంటంటే మేము ఆర్టీ యాక్ట్కి చెందిన వాళ్ళము, మాకు ఫ్రీ సీట్ అనేది వచ్చింది, మేము ఆ స్కూల్లోనే జాయిన్ చేశాము, మాకు తల్లికి వందనం 13,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ అయింది అనేది ఆయన తెలియజేయడం జరిగిందండి. సో కాబట్టి ఎవరైతే ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఫ్రీ సీట్ వచ్చిన స్కూల్లోనే జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకి కూడా అమౌంట్ అనేది పడుతుందండి. సో వెయిట్ చేయండి, ఖచ్చితంగా అయితే రిలీజ్ చేశారు కాబట్టి త్వరలోనే ఒక 2-3 రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో అదేవిధంగా చాలామంది హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చూపించడం జరుగుతుంది, మాకు అమౌంట్ పడుతుందా లేదా అని కూడా అడుగుతున్నారు. సో హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళకి కూడా అమౌంట్ అనేది పడుతుందండి. సో రిలీజ్ చేశారు కాబట్టి నారా లోకేష్ గారు త్వరలోనే మీకు కూడా అమౌంట్ అనేది పడుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏంటంటే ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ అనేది జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకి చాలామందికి అర్హత కలిగి ఉన్నప్పటికీ లిస్ట్లో వాళ్ళ యొక్క పేరు అనేది చెక్ చేసుకున్నప్పుడు ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అని చూపించడం జరిగింది. సో ఎన్పిసిఐ ఎవరికైతే ఇన్యాక్టివ్ అని చూపించడం జరిగిందో వాళ్ళు ఒకసారి వాళ్ళ ఎన్పిసిఐ స్థితిని చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి యాక్టివ్ అనేది చూపించడం జరిగింది. సో ఈ కారణంగా ఇంకా ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదో వాళ్ళకి కూడా నారా లోకేష్ గారు అయితే పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో త్వరలోనే వాళ్ళకి కూడా పేమెంట్ అనేది పడుతుంది. సో ఓకేనా, మీరు కూడా వెయిట్ చేయండి, ఖచ్చితంగా నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది మాకు ఇంకా తల్లికి వందనం పేమెంట్ అనేది పడలేదు, ఇప్పుడు మేము గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అనేది అడుగుతున్నారండి. సో ఓన్లీ ఈ 2 కేటగిరీకి సంబంధించి అమౌంట్ అనేది ఇంకా ఎవరికైతే పడలేదో వాళ్ళు మాత్రమే గ్రీవెన్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి. సో వాళ్ళు ఎవరంటే
4 చక్రాల వాహనం లేనప్పటికీ లిస్టులో వాళ్ళ యొక్క పేరు చెక్ చేసుకున్నప్పుడు మీకు 4 చక్రాల వాహనం ఉంది అనేది కారణం చూపించడం జరిగింది. సో ఈ కారణం చేత ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదో సో వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఇదైతే ఫస్ట్ వన్. అదేవిధంగా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఎవరి పేరు మీద అయితే ఇన్కమ్ ట్యాక్స్ లేకపోయినా సరే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు అనేది చూపించడం జరిగిందో లిస్టులో చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కూడా గ్రీవెన్స్కి అవకాశం అయితే ఉంటుందండి. మీరు కూడా గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఈ 2 కారణాల వల్ల ఈ 2 కారణాలు ఎవరికైతే లిస్టులో చూపించి ఉంటుందో వాళ్ళు మాత్రమే గ్రీవెన్స్కి అయితే అవకాశం అయితే ఉందండి ప్రజెంట్ అయితే. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో వాళ్ళు గ్రీవెన్స్ అనేవి పెట్టుకుంటే మీకు త్వరలోనైతే అమౌంట్ అనేది పడుతుంది. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు ఉంటారో సో మాకు 10,900, 5,200 ఈ విధంగా సగం అమౌంట్ మాత్రమే పడింది. మిగతా అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుంది అనేది చాలామంది అడుగుతున్నారండి. సో మిగతా అమౌంట్ అనేది మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయదండి. మీకు మిగతా అమౌంట్ కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 60% అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. మిగతా 40% అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుందండి. కాబట్టి మీకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 60% అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కావడం జరిగింది. మిగతా అమౌంట్ అనేది మీకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందండి. సో కేంద్ర ప్రభుత్వం అమౌంట్ కూడా రిలీజ్ చేసింది. మీకు త్వరలోనే బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయండి. ఖచ్చితంగా మీరు వెయిట్ చేయండి. సో ఖచ్చితంగా నిధులు అనేవి జమ అవుతాయండి 13,000 రూపాయలు అయితే. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నానండి. సో మీరు ఈ పని అయితే ఖచ్చితంగా చేసి ఉండాలండి మీకు పేమెంట్ పడాలంటే. సో ఖచ్చితంగా మీకు ఎన్పిసి అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి అనుసంధానం అయి ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎన్పిసిఐ కనుక మీకు లింక్ కాకుండా కనుక ఉన్నట్లయితే మీ పేమెంట్ అనేది హోల్డ్ అవుతుంది. మీకు పేమెంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ కాదు. సో చాలామందికి ఈ సిచ్యువేషన్ అనేది వచ్చి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటేనే డైరెక్ట్గా డీపీటీ రూపంలో మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి తల్లికి వందనకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. సో ఎవరికైతే ఇంకా పేమెంట్ పడలేదో పెండింగ్ బిల్లులు అనేవి నారా లోకేష్ గారు అయితే నిన్నటి రోజున రిలీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 325 కోట్లు అయితే నారా లోకేష్ గారు అయితే విడుదల చేసినట్లు సమాచారం. సో ఆయన అయితే ఫైల్ పైన సంతకం కూడా చేశారండి విడుదల చేసినట్లు. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే తల్లికి వందనకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే క్లారిటీగా అయితే చెప్పాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో డబ్బులు పడట్లేదు అని అయితే కామెంట్ చేయకండి. సో చాలామంది ఇంకా మాకు డబ్బులు పడట్లేదు అని అయితే కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా డబ్బులు అనేవి పడతాయండి. సో మీరు ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.